పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే 2020 నుంచి కరోనా అని చెప్పి యుద్ధాలు, కరోనా ఇలా ఉపద్రవాల వల్ల, యుద్ధాల వల్ల మనం ఆర్థికంగా సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక భద్రత గల ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది లేదు. ఎందుకంటే నెల నెలా ప్రభుత్వం జీతం ఇస్తది. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి ఇబ్బంది లేదు. ఇక మిగతా వాళ్ళందరి పరిస్థితి, రైతుల పరిస్థితి గానీ, మిగతా వాళ్ళందరి పరిస్థితి గానీ అయోమయంగా ఉంది. కాకపోతే ఇలాంటి సమయంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే వద్దనుండే వాడే బిడ్డ జేబులో ఉండేది రొక్కమనే సామెతను గుర్తు చేసుకోవాలి. అంటే జేబులో ఉన్న డబ్బులు నువ్వు ఎవరికైనా 10 లక్షలు అప్పిచ్చావు, నీ అవసరానికి వస్తాయో రావో తెలియదు, కానీ నీ జేబులో ఉన్న డబ్బు మటుకు ఉపయోగపడుద్ది. అలాగే మన కుమారుడు ఉన్నాడనుకో, వాడు ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటాడు. మనకి సడన్గా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చూపించే వాళ్ళు ఎవరు లేక చచ్చిపోతాం అనమాట. అందుకని దూరంగా ఉండే విదేశాల్లో ఉండేవాడు నీ బిడ్డ అయినప్పుడు కూడా నీకు ఉపయోగం లేదు. అలాగే నీ దగ్గర డబ్బు ఎంత ఉన్నప్పుడు కూడా ఇతరుల చేతిలో పెట్టేసిన తర్వాత అవి సమయానికి వస్తాయా రావో నీకు తెలియదు. ఆపద వచ్చినప్పుడు అవి ఉపయోగపడతాం లేదు. ఇప్పుడు మనం అలాంటి ఆపద సమయాల్లో ఉండం. నేను ఎందుకంటే నేను రోజు సాయంత్రం ఊరంతా కాదులే, ఒక 2-3 వైపులు తిరుగుతా, ఇంకొక వైపుకి వెళ్ళను. మా ఊరికి మూడు రూట్లకి వెళ్తా. ఇంకొక రూట్ అయితే ఎప్పుడూ రేరుగా వెళ్తుంటాను. ఇంకా ఎందుకంటే ఆ రూట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రానైట్ క్వారీలు దుమ్ము ఉంటుంది కాబట్టి ఆ రూట్ వెళ్ళను. గార్లపేట రూట్ పెద్దగా వెళ్ళను. ఇటు నేను మా డిగ్రీ కాలేజ్ రూట్ కానీ, ఇటు రైల్వే స్టేషన్ రూట్ కానీ, ఇటు ఒంగోలు రూటు, ఇటు కందుకూరు రూటు రెగ్యులర్గా తిరుగుతుంటాను. ఇలా తిరుగుతా నేనేం చేస్తానంటే అన్నీ విశ్లేషణ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు బంగారం అమాంతం పెరిగింది, మళ్ళీ అమాంతరం డౌన్ అవుతుంది. అయినప్పటికి కూడా బంగారం అనేది మన అవసరానికి కొనుక్కుంటే నష్టమే ఉండదు ఆభరణాల కింద. ఎందుకంటే అవసరం అది. కానీ పెట్టుబడి రూపంలో కొన్నప్పుడు కొంతమందే లబ్ధి పడతారు, కొంతమంది నష్టపోతారు. అది కూడా మనలాంటి వాళ్ళు. ఎందుకంటే అత్యాశకి పోయి కొంటాం. ఏదన్నా తగ్గుతుందంటే భయపడి ఆందోళన పడి అమ్ముతుంటాం. పెరుగుతుందంటే ఇంకా పెరిగిద్దే అని ఆశగా ఎదురు చూస్తాం. మన మిడిల్ క్లాస్లో ఉండేటువంటి లక్షణాలు అనమాట. ఎందుకంటే ఒకసారి ఏదైనా అవకాశం భగవంతుడు అదృష్టం ఇవ్వకపోతాడు, అవకాశం ఇవ్వకపోతాడు. మీరు గమనించారు లేదో, ధనవంతుడు పెట్టుబడి పెట్టేవాడు ఎప్పుడు మోసపోడు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం లాజిక్ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు మీరు గమనించారా, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ ఉండదు. రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే ఎవరు పడిపోయారు? దాంట్లో పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి వాళ్ళు పడిపోయారు. వెంచర్లు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు, కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. అయితే రియల్ ఎస్టేట్ పడిపోతే ఈ వెంచర్లు వేస్తే ఎవరు కొంటున్నారంటే, ఒక వెంచర్ వేయంలోనే ఏమైందంటే ఈ వ్యాపారస్తులు ఎక్కువైపోయారు. ఇప్పుడు అంటే కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువైపోయి వాళ్ళకి వేరే పని ఏం లేదు. మొత్తం వాళ్ళే బ్లాక్ చేసేస్తారు. ఇది ఎలా అంటే, నేను చెన్నై రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి ట్రైన్ బయలుదేరింది. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్స్ప్రెస్లో ఎక్కువ కూర్చున్నా. అక్కడ సీట్లు ఉంటాయి. చెన్నై నుంచే బయలుదేరింది. అన్ని పేపర్లు పరిచి ఉండదు. ఏంటంటే పేపర్ ఆ రోజుల్లోనే 1997-98లోనే 97లో కావాలి 98లో 10 రూపాయలు ఇవ్వమంటారు. ఎందుకంటే వాళ్ళు పేపర్లు పరిచి మేము వేసుకున్నాం సీట్ అని, మన బస్సులో కన్నా టవల్ వేసినట్టుగా 10 రూపాయలు లెక్కన తీసుకుని సీట్ ఇస్తారు మనకి. అలాగే ఇప్పుడు ఇది ఏమైందంటే వెంచరేయింగ్లోనే అవసరమైన వాడు ఎవడు కొండ అక్కడికి పోయి ఈ వ్యాపారస్తులే చాలామంది ఉంటారు అనమాట. వీళ్ళే పోయి కొనుక్కుంటారు మొత్తం ఆ వెంచరేషన్ దగ్గర. కొనేసుకొని మార్కెట్ బ్లాక్ చేసేస్తారు. ఇంకెవడన్నా ఇంకా మళ్ళాంటి వాళ్ళు పోయి మా అడిగితే, అబ్బా ఇక్కడ రేట్లు అలివి కాకుండా ఉండే, అదిగో చూస్తే ఎక్స్ప్రెస్ హైవే, ఇటు చూస్తే రైల్వే స్టేషను, దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది, అటు చూస్తే నేషనల్ హైవే, ఇవన్నీ చెప్తా ఉంటారు. మీరు గమనించారో లేదో, ఊరు చివరు ఉండే రేటు ఊర్లో లేదు. మనం జీవించడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో రేట్లు లేవు. ఇప్పుడు మన టౌన్లో కనుక చూసినట్టయితే ఇల్లు కట్టుకునే అనుకూలమైన ప్రదేశం, కరెంట్ ఉంటుంది, సిమెంట్ రోడ్డు ఉంటుంది, డ్రైనేజ్ అంతా ఉంటుంది. అక్కడ అంకణం వచ్చేసి ₹1,00,000 90,000 ఉందండి. ఊరు బయట అక్కడ నీకు కరెంట్ లైన్ ఉండదు, ఏముండదు. అక్కడ రోడ్డు ఫేస్ వచ్చేసి ఇటు మాసారం రూట్ అయితే 3 లక్షలు అంటారు రోడ్డు ఫేస్. అంటే డిగ్రీ కాలేజీ ఆ పరిసర ప్రాంతాల్లో, టౌన్లో కాదు నేను చెప్పేది. టౌన్ దాటిపోయిన తర్వాత టౌన్ ఆనుకొని 6 లక్షలు అంట అంకణం. సరే, టౌన్ ఆనుకొని లోపలంటే వ్యాపార సంస్థల కోసం ఉపయోగపడతాయి అని అనుకోవచ్చు. అయినా టూ మచ్ రేటు. 6 లక్షలు అంకణం, 6 లక్షలు పెట్టుకొని ఏం వ్యాపారాలు చేస్తారు సాధారణమైన వ్యక్తులు? 6 లక్షలు 3 లక్షలు పెట్టి ఏం చేస్తారు? డిగ్రీ కాలేజ్ ఇక్కడ 3 లక్షలు పెట్టుకున్నప్పుడు కూడా, 3-3.5 పెట్టుకున్నప్పుడు కూడా అక్కడ వ్యాపారాలు జరగవు. ఎందుకంటే టౌన్కి 4-3 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాయి. ఇకపోతే ఇటు రైల్వే స్టేషన్, రైలు వచ్చింది వరకు ట్రైల్ వేసిపోయింది అంతే. ట్రైల్ వేసిపోయింది లేదా వెంచర్లు వెళ్ళిపోయినాయి. అక్కడ వెంచర్లు వేస్తున్నారు, విపరీతంగా వెంచర్లు వేస్తున్నారు. ఇంకా రైలు పూర్తిగా ఇక్కడ నడవాలంటే మాకు ఇంకా రైలు రాలే వరకు ట్రైల్ వచ్చిపోయింది అంతే. కనిగిరి వరకే లైన్ అయింది.
కనిగిరి వైపు వచ్చేసరికి 2009 నుంచి మొదలుపెట్టిన పనులు కనిగిరికి వచ్చేసరికి 2025 అయిందన్నమాట. ట్రైన్ వచ్చేసరికి 25 డిసెంబర్లో కోత పెట్టింది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కాళహస్తికి వెళ్ళాలంటే దాదాపు ఇప్పటికి వర్క్ జరిగింది 130 కిలోమీటర్లు, 150 లోపే జరిగింది. ఇంకా మళ్ళీ 150, 160 సగం అనుకోండి, ఇంకా 150 కిలోమీటర్లు రన్నింగ్ జరగాలి. ఇది ఎంత ఫాస్ట్గా చేసినప్పుడు కూడా నాకు తెలిసి, ఎంత ఫాస్ట్గా చేసినా కానీ నాకు తెలిసి ఇంకా మొత్తం పూర్తిగా క్లియర్ అయ్యేకి 10 సంవత్సరాలు పెట్టింది నా అంచనా ప్రకారం. 5 సంవత్సరాల పై మాట, 5 నుంచి 10 లోపు ఏదో ఫాస్ట్గా జరిగితే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన అంచనా ప్రకారం చెబుతున్నా. సరే ఫాస్ట్గా జరిగిన 5 సంవత్సరాలు పెట్టింది. సరే రైలు రన్నింగ్ అవుతుంది. రైలు వస్తే ఏం ఆదాయం, ఇదేం డబల్ లైన్ కాదు, సింగిల్ లైనే. ఎప్పుడో ఒక బండి వస్తే ఎప్పుడో ఒక బండి పోయింది. అందుకని ఇదేం బస్ స్టాండ్ అని అయితే ఏదైనా ఎప్పుడు బస్సులు తిరుగుతుంటే అనుకోవచ్చు. రైలు ఎప్పుడో వచ్చింది పోతుంది, పట్టాల మీద ఉంటుంది, పట్టాల మీద పోయింది. పట్టాలు కూడా ఎత్తుగా ఉంటాయి. ఎక్కడంటే అక్కడ దాటడానికి కూడా కుదరదు కదా. రైల్వే లైన్ చూపించి రైల్వే స్టేషన్ కాడ ఆ ప్రాంతం అంతా వెంచర్లు కలిసినాయి. ఇకపోతే ఎక్స్ప్రెస్ హైవే, నేషనల్ హైవే వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ ఇస్తారు దిగడానికి. ఏ బండి అంటే ఆ బండి దాని మీదకి ఎక్కడం లేదు, డబ్బులు కట్టి ఎక్కాలి. అది పూర్తి అవ్వాలన్నా కూడా, బెంగళూరు టు విజయవాడ హైవే పూర్తి అవ్వాలన్నా కూడా ఇంకా నాకు తెలిసి అంచనా ప్రకారం, ఎందుకంటే ఆ హైవే రోడ్డు 2 కిలోమీటర్లు పూర్తి అయ్యే లోపల 2 కిలోమీటర్ల లోపల దాదాపు పెద్ద బ్రిడ్జీలు 1, 2 వస్తున్నాయి. చిన్న చిన్న ఈ కానాలు లాంటి బ్రిడ్జీలు వేసుకుంటూ పోతున్నారు. చాలా వర్క్ చాలా స్టాండర్డ్గా చేస్తున్నారు, నీళ్లు ఇబ్బంది లేకుండా పోయకుండా. ఏడకాడ కంతలు వదులుతా. 1 కిలోమీటర్కి వచ్చేసి 4-5 చిన్న అయితే పెద్ద బ్రిడ్జి అయితే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 10 ఉంటున్నాయి. మనం లెక్క పెట్టా. చిన్న అయితే పెద్ద అయితే 10 ఉంటున్నాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకి, కిలోమీటర్కి 5 లెక్కన ఉంటున్నాయి. 5 లెక్కన అవి పూర్తి చేసుకునే సమయంలో ఈ పూర్తి చేసి ఆ వర్క్ అంతా ఎంత ఫాస్ట్గా చేసినప్పుడు కూడా నేను దాదాపు 3 సంవత్సరాలు చూస్తున్నా మా కనిగిరిలో. అక్కడ మాసారం కానించి ఇక్కడికి ఏబిఆర్ కాలేజీ ఇక్కడ రావడానికే ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని బ్రిడ్జీలు ఉన్నాయి, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి బ్రిడ్జీలు, జరుగుతున్నాయి వర్క్. దాదాపు 3 సంవత్సరాలు చూస్తున్నాను నేను ఎందుకంటే వీడియోలు తీస్తే కాబట్టి నాకు తెలుసు. ఇంతవరకే క్లియర్గా అక్కడక్కడ క్లియర్ అయిన కాడ అనుకూలంగా కూడా వస్తున్నాడు. ఈ బ్రిడ్జీలు వేసేది పెద్ద పని అవుతుంది. అది పూర్తి అయ్యేటప్పుడు కూడా ఇంచుమించుగా నాకు తెలిసి ఇంకా 5-6 సంవత్సరాలు మినిమం ఈ రైల్వే తిరిగేదట. అది కూడా అయితే సేమ్ 5-6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పెడుతుంది. అది వస్తుందని చెప్పి అటు పొలాలు రేట్లు పెంచేసారు. పైన ఎక్స్ప్రెస్ హైవే వల్ల ఏమీ ఉపయోగం, బండి పైన అది కూడా హైట్లోనే పోతుంటుంది బండి. కిందకి ఏ బండి అంటే ఆ బండి ఎక్కడం లేదు, ఆటోలు బైకులు ఎన్ని ఎక్కడం లేదు. వాటి పక్కన వెంచర్లు వేసినా మనకి అక్కడి నుంచి పోయి నిలబడి బస్సులు ఏం తిరగగా అక్కడ ఆగో బస్సులు ఎక్కడో వాళ్ళు పాయింట్ ఇచ్చిన కాడ దిగుతాయి టౌన్లోకి, ఇంకోసారి ఎక్కుతాయి. ఇక్కడ దిగిన ఫీజు అంటే ఎక్కిన ఫీజు అంటారు. దానివల్ల ఏం ఉపయోగమో నాకు కూడా అర్థం కావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇవన్నీ పెట్టేసి ఊరు బయట ఊరికి 5 కిలోమీటర్లు, ఊరికి 10 కిలోమీటర్ల దూరం కూడా అంకణం ₹1,00,000 కాంచి 50,000 తక్కువ లేకుండా చేస్తున్నారు. 30,000 మినిమం లోయెస్ట్ బిల్ అంటే అది ₹30,000 తక్కువ లేకుండా చేస్తున్నారు. విచిత్రం ఏందయ్యా అంటే పట్టణాన్ని ఆనుకొని ఉన్న వెంచర్లో కరెక్ట్గా టౌన్ నుంచి 2 కిలోమీటర్ల దూరం, ఊరు ఆనుకొని కిలోమీటర్ దూరం. అంటే టౌన్ సెంటర్ నుంచి నేను చెప్పేది, సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు, ఊరు ఆనుకొని కిలోమీటర్ దూరంలో ఉండే వెంచరు. అక్కడ వచ్చేసి 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం వెంచర్ వేస్తే అప్పట్లోనే చెప్పారు వాళ్ళు 35,000 అంకణం అని. విచిత్రం ఏంటంటే ఆ కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజుతో 40,000 అయింది వాళ్ళకి. ఒక అంకణానికి రిజిస్టర్ ఫీజు ఎట్లేదు 3,000 ఉంటుంది కదా. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అసలు రేటుకి ఇస్తాం రా భగవంతుడా 40,000కే అంటున్నారు. 4 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు. చూడండి, కొనుక్కున్న వాళ్ళు ఏమో అమ్ముకోలేక బాధపడుతున్నారు మళ్ళంటి వాళ్ళు. ఎందుకంటే రేటు రాదు. ఎందుకంటే ఏంటంటే పొలం దున్నినప్పుడు కొంగలు వచ్చి వాళ్తాయి కదా, ఎర్రల కోసం వాటి కోసం వాళ్తాయి కొంగలు. తెల్లగా పొలం అంతా కలకల్లాడింది. పైరు వేసిన తర్వాత అవి ఉండవు, వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాటికి ఎర్రల ఆహారం దొరకదు. ఇప్పుడు ఈ వెంచర్ వేయింగ్లోనే ఈ పెట్టుబడిదారులందరూ పోయి అక్కడ అంతా ఈ వ్యాపారాల మీద గత 20 సంవత్సరాలుగా ఎక్కువ అయిపోయారన్నమాట. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద చిన్న ప్లాట్లు కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు, వెంచర్లు వేసేవాళ్ళు వీళ్ళు ఒక టీమ్గా ఉంటారు. వీళ్ళకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వెంచర్లు వేస్తారో వాళ్ళ దగ్గరికి ఈ గ్రూప్ అంతా పోయి ముందు వీళ్ళు పరిచయం చేసుకుంటారు. నేను చెప్పాను కదా, రైల్లో పేపర్లు పరిచి సీట్లు డబ్బులు తీసుకున్నట్టుగా వీళ్ళు ముందు పేపర్లు వేసేసుకుంటారు. ఈ 10 బిట్లు నాయి, ఈ 10 బిట్లు నాయి, ఈ 10 బిట్లు నాయి, నాకు ఈ రేటుకి ఇస్తే నేను ఈ రేటుకి అమ్ముకుంటా, మీ డబ్బులు మీకు కడతానని ఈ వెంచర్లు ఏమైనా అయిపోయి ఉంటుంది. ఎవరు మళ్ళాంటి వాళ్ళు ఎవరు కొనరు. వీళ్ళందరూ ఆకలేసి పరిచి పెట్టుకుంటారు. ఇంకంతా అయిపోయింది. మనం పోటీ ఎవడన్నా పోతే ఇక్కడ ఏం ఖాళీ అయిపోయింది, కావాలంటే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పిస్తానంట కొంత ఆదాయానికి అంటారు. వాళ్ళ బిట్లు వాళ్ళే అమ్ముతారు అనమాట. వేరే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి అంతా కొంత ఆదాయం ఇప్పిస్తామని చెప్పి అమ్మటం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన వెంచర్లోనేమో మెయిన్ రోడ్లో అంకణం 3 లక్షలు కానించి లోపలికి పోతే అంకణం ₹1,00,000 తక్కువ ఉండడం లేదు. ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో
ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో పాత వెంచర్లలో ఆ రూట్లో పాత ఊరు టౌన్లో మటుకు మళ్ళీ విచిత్రం చూడండి. ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు అనుకుంటే 3 లక్షల రూపాయల అంకరం పెడితే లోపలికి పోయేటప్పటికి 80,000 90,000 ఉంది. అంటే లోపల పోయింది ఎందుకంటే సేల్ కదా, ఇంకా అవతలన్నీ కందిబండే సేలే. 80,000 90,000 ఉంది. అదే ఊర్లో బైపాస్ పక్కన మెయిన్ రోడ్డు పక్కన అంకరం 4 లక్షల నుంచి 6 లక్షలు కాయించి మధ్యలో దాదాపు అంతే 4 లక్షలు ఉంది అంకరం. 4 6 ఉంది. అంటే టౌన్లో పోయే రోడ్లో, అంటే ఊర్లోంచి పోయే రోడ్లో, ఊరు ఎలపల, ఊరు టౌన్లో కాదు, టౌన్ అవుట్కట్స్లోంచి అక్కడ ఇల్లు అవి ఉంటాయి కాబట్టి కొత్తగా అభివృద్ధి చెంది అక్కడ 6 లక్షలు ఉంది అంకరం. ఈ బైపాస్ రోడ్లు ఇంకా ఇప్పుడిప్పుడే ఏం కట్టలేదు. అక్కడైతే అంకరం 4 లక్షల రోడ్డు కేసు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళితే అక్కడ 80,000కి 90,000కి ₹1,00,000 1,50,000 ఉంది. చూడండి విచిత్రం. టౌన్ ఆనుకొని బైపాస్ రోడ్డుకి మధ్యలో టౌన్ ఆనుకొని 90,000 రూపాయలకి అంకణం ఇస్తే ఊరికి ఎక్కడో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్డు ఫేస్ ఏమో 3 లక్షలు, నేషనల్ హైవే పక్కన లోపలేమో 80,000 90,000 1,00,000 2 లక్షలు. అసలు అక్కడ పోయి ఇల్లు కట్టుకొని ఉండగలమా? పోనీ ఆ మెయిన్ రోడ్లో వ్యాపారం పెట్టిన ఇప్పుడు జరిగేదానికి అవకాశం ఉందా? ఆలోచన చేయండి కొంచెమైనా. అలాగే ఇంకా సింగిల్ రోడ్డు, టౌన్ పక్కనే సింగిల్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వెంచర్ పెట్టిన వాళ్ళు అప్పుడు 35,000 లెక్కన అంకం వెళ్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు 40,000కి ఇస్తాం భగవంతుడా తీసుకోండి అని అంటున్నారు. అక్కడి నుంచి ఇంకా 2 కిలోమీటర్ల అవతలకు పోయి 35,000 లెక్కన 30,000 లెక్కన కొంటున్నారు. చూడండి విచిత్రం. ఇక్కడ టౌన్కి 2 కిలోమీటర్ల దూరంలో 40,000కి ఇస్తామంటే కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవాలంటే లొల్లగాట్లా, కొత్త వాళ్ళు పోయి అక్కడ కొంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది రియల్ మాయాజాలమా లేకపోతే రియల్గా జరిగే వ్యాపారమా? ఇప్పుడు ఈ గోల్డ్ కూడా అంతేనండి. వ్యాపారస్తులకు తెలుసు ఎప్పుడు పెరిగిద్దో, ఆ పెరిగే ముందు కొని పెట్టుకుంటారు రేట్ తక్కువ. ఎప్పుడు పడిపోయిద్దో అప్పుడు అమ్మరు, ఆపేస్తారన్నమాట వ్యాపారం ఈ గోల్డ్ మార్కెట్లో. కానీ భలే అది మటుకు ఎవరంటే మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే భయపడిపోతాం. నేను అనుభవంతో చెప్తున్నా. నేను ఇట్నే అమ్ముకుంటా ఉండేవాడిని. తర్వాత ఈ మాయాజాలంలో నేను కూడా చిక్కున్నా. ఒక టైంలో చిక్కుంటే నేను అంకణం 15,000 రూపాయల 15,500 ఉంటే రిజిస్ట్రేషన్తో 12.5 సంవత్సరానికి నేను అమ్మింది ఎంతకంటే అది 32,000 రూపాయలకి అమ్మాను. 32,000 రూపాయలకి అంకణం అమ్మాను. దాంట్లో మళ్ళీ బ్రోకర్ కమిషన్ ఒక 5,000 ఎంత ఇచ్చింది అంటే మొత్తం మీద ఇచ్చేయాలి. అవతల 32,000కి అంకణం అమ్మాను 12.5 సంవత్సరానికి. మీకు ఏ బ్యాంకులు వేసుకున్నా కానీ డబ్బులు 12.5 సంవత్సరానికి పోస్ట్ ఆఫీసులు వేసుకున్నా కూడా ఇప్పుడు 9 సంవత్సరాలు డబ్బులు 2,30,000 పెట్టుబడి పెడితే 2,30,000 9 సంవత్సరాలకి ఎంత అయితే చూడండి. ఇప్పుడు నేను తెచ్చుకునే గోల్డ్ వడ్డీతో పోల్చుకుంటే ఎంత నష్టం చూడండి. ₹1.15 వడ్డీ. బారు వడ్డీ అంటే దాదాపు ఇట్లా మార్చి పెడితే ₹2 వడ్డీ పెడుతుంది. ఆ లెక్కను చూసుకుంటే నేను ఎంత నష్టపోయాను ఆ ఫ్లాట్కి? దాదాపు 5 లక్షలు 6 లక్షలు నష్టపోయాను. కానీ నేను అమ్మినప్పుడు 32,000కి అమ్మితే నా దగ్గర 3 కలిసి కొనుక్కున్నారు. ఒక పెట్టుబడిదారు, 2 బ్రోకర్లు. బ్రోకర్లు అన్నాలా, వాళ్ళు బ్రోకర్లు అంటే కోపడతారు, బ్రోకర్లే. ఒక పెట్టుబడిదారుడు, 2 బ్రోకర్లు. అంటే ఒకరేమో ఈ పక్కన ఇప్పించేవాళ్ళు, ఒకరేమో ఆ పక్క అమ్మించేవాళ్ళు అనమాట. మధ్యలో అతను అగ్రిమెంట్ రాయించుకున్నాడు. వాళ్ళు 42,000కి అంకణం అమ్మారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మళ్ళీ అక్కడ కొన్నోడు ఏమైనా ఆదాయపడతాడా? వాడు ఆదాయపడ్డా. అక్కడ అంకణం ఇప్పుడు 70,000 ఉంది. నా దగ్గర తీసుకుంది 32,000కి, వాళ్ళు చేయి మార్చుకుంది నెల 15 రోజులకి 42,000కి. ఆ 42,000 రూపాయల కొన్నోడికి రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి 45,000 అయింది. ఇప్పుడు అక్కడ మార్కెట్ 70,000 ఉంది. 70,000 ఉందంటే ఇప్పుడు ఈ అమ్మేవాడు మళ్ళీ ఎంతకు అమ్మాలి? అతను కొనుక్కొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు కరెక్ట్గా 3.5 సంవత్సరం అయింది. 2022, 23, 24, 25, 26 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అతను కొనుక్కొని. ఇక 4 సంవత్సరాలకి అక్కడ మనం అమ్మింది 32కే, కానీ అతను కొనుక్కుంది 45,000కి. మధ్యలో ఎవరు లాభపడ్డారు? ఒక పెట్టుబడిదారుడు ఉంటాడు, అతని కింద కొంతమంది ఏజెంట్లు ఉంటారు. ఇలా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇది నేను పూర్తి విశ్లేషణ చెప్తున్నాను వినండి. నిన్న ఒంగోలులో విజయవాడ రోడ్లో 59,000కి అంకణం అని చెప్పారు. అక్కడ బతకడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఒంగోలు. కానీ మా ఊర్లో బతకడానికి అవకాశాలు ఏ ఫ్యాక్టరీలు లేవు. గ్రానైట్ క్వారీ ఒకటి ఉంది, అది చేకూర్తలకు పెద్ద క్వారీ ఏం కాదు. ఒక క్వారీ ఒకటి ఉంది, గ్రానైట్ క్వారీ ఒకటి ఉంది. మిగతా అంతా మెట్ట ప్రాంతాలు, మెట్ట పైర్లు బండేది. ఈ కూలీలు కూడా అవసరం లేకుండా మిషన్లు వచ్చి కోసేస్తుంది. కూలీలకి పొగాకు బ్యానీలు, పొగాకు బండిద్ది, ఇది బండిద్ది, మెట్ట పైర్లు. ఇంక నిరంతరం పంటలు కూలీలకు పని దొరికే అంత పని కూడా ఏమి ఇక్కడ లేదు. కానీ ఇక్కడ ఎందుకు ఇంత రేట్లు అమ్ముతున్నారంటే మాకు చుట్టుపక్కల పల్లెలు ఎక్కువ మా టౌన్కి. వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టుబడికి ఇక్కడ పెట్టుకుంటారు. అంటే 40 కిలోమీటర్లు దూరం దాకా ఇదే టౌన్ అనమాట. ఇటు అంటే ఇటు పొదిలి 30 కిలోమీటర్లు ఉంటుంది, కందుకూరు 50 కిలోమీటర్లు ఉంటుంది, పామూరు అంటే
పామూరు మా తర్వాతే కదా, మా టౌన్లో సగం ఉంటుందేమో. అందువల్ల ఏంటంటే సిఎస్పురం, వెలిగండ్ల ఈ మండలాలన్నీ కూడా వచ్చేసి చెర్లోపల్లి మండలం వీళ్ళందరూ వచ్చి పెట్టుబడులు కనిగిరిలో పెడుతుంటారు అనమాట. ఇది ఒక తేనెతుట్టులాగా ఉంచుకున్నారు. అంటే ఇక్కడ నేనేమంటానంటే ఈ కొనుక్కున్నోడుకు మటుకు అమ్ముకోలేక అల్లాడుతున్నాడు, అమ్ముకునే వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు అమ్మేదాకా మటుకు అక్కడ ఆకాశానికి అంటుతాయి రేట్లు. అమ్మిన తర్వాత మళ్ళాంటి వాడి చేతిలోకి వచ్చిన తర్వాత నేల చూస్తాయి. ఈ బంగారం భూములు అనేది రేట్లు పెరుగుతూనే ఉంటాయి, కానీ ఆశపడి మళ్ళాంటి వాడు కొనుక్కుంటే మోసపోతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.